నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతుల ఆనందం చూసి ప్రతిపక్షాల గగ్గోలు. పలు శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ముక్కోటి ఏకాదశి వేడుకలపై సమన్వయ సమావేశం. అధికారులకు పలు సూచనలు చేసిన విప్ అడ్డూరి లక్ష్మణ్. రామగుండం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన కలెక్టర్. 2 వారాల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశం. పెద్దపల్లి జిల్లాలో దారుణం. రైలు పట్టాలపై 2 నెలల శిశువు లభ్యం. ఇక వార్తల వివరాలు. రైతుల ఆనందం చూసి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, ఏ నైతిక హక్కుతో తమను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంతెనలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో 24 కోట్ల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ నూతన భవనం, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సోలార్ ఐమాక్స్, సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిల్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడి సహాయంగా గత ప్రభుత్వం 5,000 ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని పెంచి ఏడాదికి 12,000 చెల్లిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలును చూసి బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన రైతుల వివరాలతో గ్రామ పంచాయతీల వారీగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో మంతినిలో ఆధునిక హంగులతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దానికి తోడు ఈరోజు మంతిని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్, కాంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి 9,20,00,000 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా మంతెని పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో, శ్రీరామ్ నగర్ నుండి మాతా శిశు హాస్పిటల్కు సంబంధించి గీట్లమ్నారెడ్డి విగ్రహం వద్ద, పోచమ్మవాడ నుండి గోదావరికని క్రాస్ రోడ్స్, లైన్గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్స్, కూచిరాజపల్లి క్రాస్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు, వీటన్నిటిని కూడా అభివృద్ధిపరచడానికి 6,71,00,000 రూపాయలతో, దానికి తోడు మంత్రిని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్హర్ మండలం కొయ్యూరు గ్రామ పంచాయతీ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ ను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలను పంపిణీ చేశారు. అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. భూపాల్పల్లి జిల్లా కాటారంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన పనులు ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటాయన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, PREE వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని నిర్ణీత సమయంలో ప్రారంభించాలని వేద పండితులకు విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వెహికల్ పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఈవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సత్యమ్మ, వైస్ చైర్మన్ రామన్న, సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రాజేష్ పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినంన ప్రజలకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారా దర్శనం జరగాలని ప్రాంతమంతా వేద పండితున్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా దైవ యొక్క కార్యక్రమాన్ని దైవ నిర్ణయం ప్రకారమే జరగాలి తప్ప ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఆలస్యం జరగకుండా కార్యక్రమాలు జరగాలని చెప్పి మరొకసారి చేతులతో నుంచి వేద పండితులకు మనవి చేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప ఉన్నటువంటి ఈ పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ సామాన్య ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్క భక్తుని కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారం ద్వారా ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనం దొరుకుతుందన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా ధర్మపురి ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎగువ ప్రాజెక్టుల నుండి 1 టీఎంసీ నీటిని గోదావరి నదిలోకి ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. సదర్ మార్ట్ వద్ద గేట్లు మూసివేయడంతో గోదావరి నదిలో నీరు లేక లిఫ్టులు పనిచేయడం లేదని, దీంతో ధర్మపురి నియోజకవర్గ రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికే సాగునీటి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా వ్రాతపూర్వకంగా ఉత్తరం ఇవ్వడం జరిగింది. గోదావరి నదిపై ఉన్న లిఫ్ట్లకు 1 టీఎంసీ పోచంపాడు నుంచి కానీ, అదేవిధంగా కడమ నుంచి కానీ వాటర్ వెళ్తే గోదావరి నదిలో ఉన్నటువంటి లిఫ్ట్లకు, ఆ లిఫ్ట్పై ఆధారపడ్డ రైతాంగానికి కూడా పంట పొలాలు చేతికి వస్తాయని చెప్పేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నే ఇరిగేషన్ మినిస్టర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక 2 రోజుల లోపల గోదావరి నదిలో నీళ్లు 1 టీఎంసీ నీళ్లు విడుదల చేస్తారన్న విషయాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నందిమేడపై రిజర్వాయర్పై ఆధారపడ్డ వాళ్ళు ఏదైతుందో, మనం నందిమేడ రిజర్వాయర్ కట్టేటప్పుడే అప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలో, మంత్రిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మా మేడారం రిజర్వాయర్ లోపల మా నీళ్ళ వాటా తెలిసినాక రిజర్వాయర్ కట్టాలని చెప్పాలి. రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్కి వెళ్ళి నీళ్ళు చొప్పదండి, కరీంనగర్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు నీళ్ళు పోతా అంటే ఒక్కరోజు మాట్లాడలేదు. ఇవాళ రైతులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి పద్ధతి కొంతమంది నాయకులు చేస్తున్నారు, సరైన పద్ధతి కాదు. ఏదేమైనా కూడా శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత మేడారం రిజర్వాయర్ కూడా గత 2 రోజుల లోపల ఆ చెరువు కూడా పూర్తిగా నిధుల ఎల్లబెల్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసి ఆ ప్రాజెక్టు రిజర్వాయర్ను అన్ని విధాలా కూడా నీటి మట్టాన్ని పెంచే బాధ్యత కూడా నేను సంబంధించిన అధికారులు సిఈ గారితో చెప్పడం జరిగింది. సిఈ గారు కూడా రామగుండం ఎత్తిపోతకల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలోని రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 70 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయినట్టు తెలిపారు. పెండింగ్ పనులను 2 వారాల్లోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. మురుమూరు పంప్ హౌస్ ద్వారా 12,146 ఎకరాలు, కుక్కలగూడూరు పంప్ హౌస్ ద్వారా 1,250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ ఈఈ స్వామి, డిఈ శరత్ బాబు, ఏఈఈ కార్తిక్, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.
నవమాసాలు మోసి కన్నబిడ్డను మమకారం వదిలి రైలు పట్టాలపై వదిలేసిందో తల్లి. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు వద్ద గల రైలు పట్టాలపై 2 నెలల వయసున్న శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఏడుపులు విన్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు శిశువును చేరదీసి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. అక్కడి నుంచి పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి మాతా శిశు కేంద్రానికి ఒక మగ శిశువును గుర్తు తెలియని మగ శిశువు రైల్వే ట్రాక్ పైన వదిలేయబడడాన్ని గమనించిన అక్కడ రైల్వే పోలీస్ వాళ్ళు అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి బేబీని తీసుకురావడం జరిగింది. మా దగ్గరికి డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బేబీ బాగానే ఉంది. మగ శిశువు 2 months ఓల్డ్ బేబీ 4.2 kgs వెయిట్ ఉంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఇమీడియట్గా కావాల్సిన ట్రీట్మెంట్ అందించి పాలు ఫీడింగ్ కూడా చేయడం జరిగింది. ఒక ఐవీ లైన్ పెట్టి బేబీని స్టెబిలైజ్ చేస్తున్నాము అండ్ చిన్న గిరికపోయిన అక్కడ గుర్తులు కనబడ్డాయి. ఒక 1-2 daysలో బేబీ స్టేబుల్ చేసేస్తాము. అవసరం వైద్య పరీక్షలు స్కానింగ్స్ అవన్నీ చేస్తున్నాము. బేబీ స్టేబుల్ అయినాక మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అధికార బలంతో వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన పేరుతో తమ కార్యకర్తలపై దాడి చేయడం బాధాకరమన్నారు. అధికారంలో ఉన్నామనే తలబిరుసుతో ఇష్టారీతను వ్యవహరిస్తే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని ఇకైనా కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు పట్టణాధ్యక్షులు కావేటి రాజగోపాల్, తిరుపతి రమేష్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు 2వ రోజు బీఆర్ఎస్ నిరసనలు కొనసాగాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలు రైతులను మోసం చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రైతు భరోసా పేరిట ఎకరాకు 15,000 చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసిందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో బీఆర్ఎస్ రూరల్ అర్బన్ మండల నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 3,000 ఎగ్గొట్టిందన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, గోలి మహేష్, నాయకులు రామతీర్థపు రాజు, గడ్డం హనుమాన్లు, అంజనీ కుమార్, గన్నమనేని రామారావు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ, వేములవాడ రూరల్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమంలో పాల్గొన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో భాగస్వాముల ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మేము అడిగే ప్రశ్నలకు సూటిగా మీరు సమాధానం చెప్పండి. మేము ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరే చెప్పారు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. పండించిన ప్రతి పంటకు ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎంత మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఏదైతే 10-20% పండిస్తున్న రైతులకు సన్నపట్లు పండిస్తున్న మాత్రమే ఎకరానికి 5,000 బోనస్ అని అన్నారు. 500 బోనస్ అని చెప్పారు. ఎంత మోసం! ఇలా రైతుకు 15,000 రూపాయలు ఆ రకమైన మోసం చేస్తా ఉంటే సన్నపట్లకు పండిస్తా అని చెప్పి 500. మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా కింద 10 ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి మరి 13 నెలల తర్వాత మోసపూరితమైన మాటలు చెప్పి మరి ఏదైతే 12,000 మాత్రమే ఇస్తాం ఎకరానికి, అది కూడా ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఏదైతే వారి విధానాన్ని ప్రకటించడం జరిగిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా రూరల్ శాఖ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి రైతు కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి కరెంటు కోతల నుంచి మరి వడ్ల కొనుగోలు నుంచి మరి ఏదైతే వాళ్ళ పంటలకు నీళ్ళు అందించే విషయంలో కానీ రైతులకు మేలు చేసే విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నేతలు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసుల అంజిబాబు, పొన్నం మహేష్, సంతోష్, గుడిసె అరుణ్, వంశీరెడ్డి, సంతోష్, రవి పాల్గొన్నారు. రైతులకు అన్యాయం చేయడం, రైతు బంధు 13 నెలలు ప్రభుత్వం వచ్చి 13 నెలలు గడిచినా కానీ ఇంతవరకు రైతు బంధు ఇవ్వకపోవడం ఇది సిగ్గుచేటు. 6 హామీలని ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం ఇది కూడా సిగ్గుచేటు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఇకనైనా రైతులకు రైతు బంధు వేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా మేము ముందుండి పోరాడతామని. ఈరోజు అదే సన్నపట్లకు ఇస్తారని చెప్పి చాలామంది రైతులు ఇప్పటికీ కూడా సన్నపట్లకు మరీ ఎక్కువ శాతం నాట్లు వేశారు. గమనించండి కాంగ్రెస్ నాయకులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాలు కానీ మన కార్మికులకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ ప్రతి ఒక్కటి సజావుగా మీరు రైతులకు కానీ ఎవరు కానీ ఇస్తేనే మీ యొక్క పదవులు కానీ మీ పార్టీ అధికారంలో కానీ ఉంటుంది. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడి నాయకులారా, మీ అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తరఫున కూడా మీకు పోను ముందస్తుగా సవాళ్ళు చాలా ఎదుర్కొంటారు. అవన్నీ ఎదుర్కోకుండా మీరు 5 ఏళ్ళు మీకు ఇచ్చేది 5 ఏళ్ళకి అంతే, తర్వాత మీ టేక్ రూపుమాపోతుంది. ఇది గ్యారంటీగా మీకు కూడా తెలుసు. అందుకోసం మన జాగ్రత్త ఈ రైతు భరోసాలు కానీ ఈ 500 బోనస్లు కానీ ఏదైనా కానీ 6 గ్యారంటీలు కానీ మీరు ఈ గడిచినటువంటి ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఏది కూడా సజావుగా చేయలేరు. ఈ జరగబోతున్న కాలం ముందస్తుగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు మోహన్ రావు, అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి మాట్లాడారు. రైతులను ప్రోత్సహించడం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి కొనియాడిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రధాని మోడీ కిసాన్ యోజన పేరుతో రైతులకు సహాయం అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు సాయాన్ని అటకెక్కించిందన్నారు. రైతులను తమ చుట్టూ తిప్పుకునేందుకు సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి డిక్లరేషన్లు లేకుండానే రైతుల ఖాతాలలో నిధులు జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్, రమేష్ కుమార్, తిరుపతి రెడ్డి, సత్యం పాల్గొన్నారు. మరి తను ఏం చేయకుండా కనీసం మా ప్రభుత్వం బాగుందని చెప్పి ఈరోజు మా ఎలిగేడు మండలంలో ఒక్క గ్రామంలో అయినా రుణమాఫీ పూర్తిగా అమలైతే మేము నిజంగా మేము ప్రజాప్రతినిధులుగా నేనైతే రాజకీయంగా పూర్తిగా ఏ ఒక్క గ్రామంలో పూర్తిగా రుణమాఫీ అమలైనా బోనస్ అమలైనా మేము రాజకీయంగా దూరంగా జరుగుతాం. కానీ ఏ ఒక్క గ్రామంలో 12 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో రుణమాఫీ పూర్తయినా శివపల్లి గ్రామంలో అయినా కూడా మేము దానికి మేము నిస్సిగ్గుగా సవాల్ చేసి చెప్తున్నాం. రాజకీయంగా కూడా దూరం ఉండమంటే ఉంటాం. కానీ తను ఇక్కడ సంబరాలు చేసుకోవడం ఎలిగేడు మండలంలో మరి పూర్తయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక పక్క, మంత్రులు ఒక పక్క ఇటువంటి వాగ్దానాలను రైతులను మోసం చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి గౌరవ మాజీ మంత్రి మా పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి దొడ్డుబట్లకు ఇవ్వకుండా మొదలు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. మేము సన్న వడ్లకు దొడ్డుబట్లు అనేది ఆంక్షలు చెప్పకుండా వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ అయినా సన్న వడ్లకు కూడా ఇప్పుడు చివరికి దొరికినటువంటి వాళ్ళకి ఇప్పటికి వరకు పూర్తి స్థాయిలో అందేయలేకపోతున్నారు. ఇటువంటి రాజకీయం నమ్మించి రాజకీయాలు చేస్తూ ఇలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కనుక రాబోయే రోజులు ఇట్లే కనుక వాళ్ళు చెప్పిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా చేస్తే ఇలాంటి నిరసనలు మా యొక్క ఈ పెద్దపల్లి నియోజకవర్గం అలాగే ఎలిగేడు మండలంలో మా యొక్క ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే మా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువతతో సహా ప్రతిరోజు నిరసన తెలిపేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజులలో వాళ్ళు కనుక హామీలు పూర్తి అన్నట్టు చెప్పినట్టు కనుక హామీ ఇవ్వకపోతే వాళ్ళు హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఏ టైంలో అయితే చెప్పారో ఆ సమయం ప్రకారం వాళ్ళు ఇవ్వనట్టయితే
సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారు ఒక్కొక్కరిగా తిరిగి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో కొన్నేళ్ల నుంచి తన కబ్జాలో ఉన్న 3 ఎకరాల అసెండ్ భూమిని కుమారస్వామి అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ ఎస్పీ సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పటి వరకు 250 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రకటించారు. కాగా 20 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. దాదాపు చాలామంది చేసుకున్నారు, నేను కూడా చేసుకున్నాను. అప్పుడు చేసుకుంటే కదా పట్టాలు చేసుకున్నారు కదా, నేను కూడా పట్టా ఇవన్నీ ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆర్ఎస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేదా. తర్వాత పట్టువారి భూమి ఉండే తను ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను 2.5 లక్షలు అడిగారు. అడిగితే నాకు లేవని ఇవ్వలేదు, నాకు పట్ట చేసుకోలేదు, నాకు రైతు బంధు చేసి అప్పుడు ఉన్న పట్టువారి భూమి అని మా సర్పంచ్ వాళ్ళు ఉంది అప్పుడు వీఆర్ అడిగితే నాకు డబ్బులు లేవు అని చెప్పిన, నాకు చేయలేదు, పట్ట చేయలేదు, నేను తీసుకోవాలి. పట్ట ఇస్తా అన్న, పట్ట నీకు రైతు బంధాలు వస్తానంటే నాకు డబ్బులు లేక నేను ఇవ్వలేక అట్లనే కొనసాగుతున్నా కానీ నాకు ఇక పట్టలేదు, ఏం లేదు. సరే 19-20 బీఆర్ఎస్ పార్టీని చూసి రైతులు నవ్వుకుంటున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ భూములన్నింటికీ ఎకరాకు 12,000, భూము లేని రైతులకు ఏడాదికి 12,000 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీఆర్ఎస్ నేతలు రైతుల పక్షాన ఆందోళన చేస్తున్నామని చెప్పి నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. నమ్మబలికి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనవరి 26 అంటే అది రాజ్యాంగం అమలైనటువంటి రోజు. మరి 70 సంవత్సరాలు అయితే ఉంది రాజ్యాంగం వచ్చి. మరి రాజ్యాంగం అమలైనటువంటి రోజు, ఆ రోజు మేము రైతు భరోసా స్టార్ట్ చేస్తాం, రైతులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్తే ఇవాళ మీరు ఓర్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఓర్చుకోక పాపం ఆయనకు తెలిసో తెలియకో ఆయనకు ఇలా ఆ కార్ల రేసులో ఇరుక్కపోయి ఉన్నాయి, పాదాలలో ఇరుక్కపోయి ఉండి ఆయనకి ఏం చేయాలో అర్థమవుతలేదు. అర్థం ఆయన మైండ్ బ్లాక్ అయి ఉండదు పాపం, మెంటల్ డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఆయన కేటీఆర్ గారు మెంటల్ డిస్టర్బ్ అయి ఉన్నాడు, మైండ్ బ్లాక్ అయి ఉండి ఆయన ఏదో తెలిసో తెలియకో పిలిపిస్తే మరి వీళ్ళు నిన్న ధర్నా చేసి. నేను అడుగుతా ఉన్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు రైతుల పక్షాన ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తూ ఉన్నారు? అసలు మీకు ముఖం ఉందా ధర్నా చేస్తాను? మీరు ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తారో ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ రైతులు నమ్ముకుంటా ఉన్నారు. అలా వీళ్ళేదా పిచ్చోళ్ళు అనే గవర్నమెంట్ మాకు 6,000 ఇస్తా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,000 ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చేయలేని పనులను తాము ఏడాదిలో పూర్తి చేశామని, ఇది ఓర్వలేక ప్రతిపక్షాలు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు చెప్పాలన్నారు. ముంపు బాధితులకు తాము 4,696 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఏటా 100 కోట్లు ఇస్తానని వారి నాయకుడు రాజన్నకే శటకోపం పెట్టాడని ఎద్దేవా చేశారు. రాజన్న ఆలయ విస్తరణ, రోడ్డు వెడల్పు తదితర కార్యక్రమాలు చూసి ఓర్వలేకే ఇంటి పత్రికలో రోత పుట్టించే రాతలు రాస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, డైరెక్టర్లు కత్తి కనకయ్య, విద్యాసాగర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనకయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 సంవత్సరాల కోడలు స్వచ్ఛంద సంస్థల పేరిట వ్యాన్లలో కుక్కిరించి పంపించేవాళ్ళు. మేము వచ్చినాక 1900 పైచిలుకు కోడలు రైతులు కంపేసి 4 పేర్లు 5 పేర్లు తీసుకోలేక నమ్ముకుంటే మేము కేసు కూడా పెట్టినాం. ఇది మా ప్రభుత్వ సిద్ధం. కోడలు రైతులకు అందేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. రాజన్న ఆలయానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రులు వస్తే అదే పిచ్చి రాతలు రోత కథనాలు రాసినటువంటి పత్రిక మళ్ళీ వాళ్ళు అడుగుతూ చెప్పిన
రాజన్న డబ్బులు అన్న పైస ఉందా కాలేదు కాదు కాబోదు నేనున్నా చెప్పిన మాట చెప్పిన ఇంకా ఎవరు ఎందుకు ఇస్తలేమని చెప్పి ఈరోజు ప్రశ్న పడుతుంది. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కబ్జా గురైందని నేను ఆరోపణ చేస్తున్నాను. ఎకరం భూమిని కాగితం ఉంటే 2 ఎకరాలు నాకు ఉందని చెప్పాను. తప్పైతే వచ్చి కేబుల్తో కొలిసి నాకు కరెక్ట్ ఉందని చెప్తే దానికి అర్థం కానీ దాన్ని డైవర్షన్ చేయడానికి మద్యం మత్తులో హల్చల్ చేసిన ముగ్గురిని గోదావరికని 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని హనుమాన్ నగర్కు చెందిన ముగ్గురు యువకుల్లో ఒకరి బర్త్డే సందర్భంగా చిత్తుగా మద్యం తాగి అదే కాలనీలోని సీసీ కెమెరా, ఆటో, మోటార్ సైకిల్ను ధ్వంసం చేసినట్టు సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి రిమాండ్కు తరలించినట్టు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముగ్గురులో తాండ్ర విశ్వతేజ, గడ్డం అరుణ్ కుమార్ అండ్ పట్ల సాయితేజ అనే ముగ్గురు స్నేహితులు వీళ్ళు. ఇందులో విశ్వతేజ, తాండ్ర విశ్వతేజ బర్త్డే ఉండే శనివారం రోజు. ఆ రోజు శనివారం అయినందున మద్యం సేవించలేదని నిన్న సాయంత్రం పోయి ముగ్గురు మద్యం సేవించి ఎక్కువగా సేవించి ఇంటికి పోతున్న క్రమంలో ఈ రాయితోని సీసీ కెమెరాను అదేవిధంగా ఆటోను పగలగొట్టడం జరిగింది. ఎవరైనా అందరికీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ముఖ్యంగా యువతకు ఎలాంటి తప్పుడు పనులు చేసినా తప్పకుండా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. ఎవరు కూడా ఇట్లాంటి తాగిన మైకంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కానీ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఏవైనా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హుస్నాబాద్ జర్నలిస్టులకు నేడు శుభదినమని, జర్నలిస్టు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే మరింత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా ఇంకో కొన్ని అంశాలు మిగిలి ఉండవచ్చు. ఆ అంశాలకు సంబంధించి కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ముందుగా ఏ అంశమైనా సామాధాన భేద దండ అన్నట్టుగా కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే దాన్ని కూడా సామరస్యంగా పరిష్కరించి ప్రజాస్వామ్యంలో మీకునే బాధ్యత నిర్వహించి మేము దాన్ని నిర్వహించే విధంగా మాకు ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. రాగానే ఏం చెప్పకుండా అడగకుండా దబిల్లు అని చెప్పిన కూడా దానికి సంబంధించి కాబట్టి కొంత బిఫోర్ గోయింగ్ నెగటివ్ ప్లీజ్ అలర్ట్ మమ్మల్ని అందరినీ కూడా ఆ అంశం సమస్య ప్రజా సమస్య ఉంది మేము పరిష్కరించమని చెప్పండి. చెప్పినాక మా దృష్టి కొన్ని రాకపోవచ్చు, ఎందుకంటే పని ఒత్తిడి వలన లేకపోతే ఇంకో ఇతరాతర సమస్య దృష్టికి వచ్చినాయని కూడా పురాటంగా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యతతో మీ అందరి బాధ్యత కూడా ఉంది. అందుకే నేను ఏదైనా ప్రతిపాదనలోనే చెప్తలేదు. ఎందుకంటే ప్రతిపాదనలు చెప్పినప్పుడు ఒకటో తమను ఆగిపోయి లేట్ అయినా కూడా విమర్శలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. పని శాంక్షన్ అయిన తర్వాతనే పని ప్రారంభించడానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్కు గ్రామీణ నీటి సిబ్బంది కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 51 జీవోను రద్దు చేసి 26,500 కనీస వేతనం చెల్లించాలన్నారు. ప్రతి కార్మికుడికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్డ్ అయిన తర్వాత 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పోషరాములు, రాజు, లక్ష్మణ్, సుధాకర్ పాల్గొన్నారు. ఎందుకనగా అనివార్య కారణాల వల్ల అన్ని వస్తువులు పెరిగినాయి. పిల్లల చదువులకు కానీ మాకు బతకడానికి కానీ అవకాశం సరిపోవడం లేదు. కాబట్టి మీరు మా ఆయన దయతలంచి మాకు రెగ్యులర్ చేసి జీతం వెచ్చింపు చేయగలని మా యొక్క మనవి. కలెక్టర్ సార్ కూడా మేము వినతి పత్రం ఇవ్వడానికి రేపు వెళ్తున్నాము. డిపో సార్ కూడా వెళ్తున్నాము. సీతక్క దగ్గర కూడా గ్రామ పంచాయతీ మంత్రి సీతక్క దగ్గర కూడా మధ్య వెళ్తున్నాము. లెటర్ కూడా పంపించినాము. ఆదిశనన్నకు ఒకటి ఇచ్చినాము. ఆదిశనన్న ఎమ్మెల్యే గారు కూడా సీతక్క దగ్గరికి పంపించారు. మహేందర్ రెడ్డి సార్ కూడా ఇచ్చినాము. మహేందర్ రెడ్డి సార్ కూడా పంపిస్తా అన్నాడు. మాకు సమస్యలు ఏమున్నా
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కాంగ్రెస్ పార్లమెంట్లో కరీంనగర్ చక్రధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు అసైన్డ్ భూములను అక్రమ పట్టాలు చేసుకున్నారని వాటిని తిరిగి అప్పగించాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ సర్పంచ్ కిషన్ రావు, వేణు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు పాల్గొన్నారు. మన కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అనే అబద్ధపు మాటలు చెప్పి అసలు విషయాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. వారు మరి ఆ రోజు ఈరోజు ఉడుకుతున్న సమస్య, రగులుతున్న సమస్య సిరిసిల్లాలో భూ కుంభకోణం. భూములు లేకున్నా పట్టాలు ఇవ్వడం, దళితుల భూములు రిజిస్టర్లు చేసుకోవడం, గవర్నమెంట్ భూములను రిజిస్టర్ చేసుకోవడం, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో కొంతమందికే మరి అది రిజిస్టర్లు చేయడం, ఈ విధానంలో ఉడికిపోతున్న సిరిసిల్లలో మరి ఆ విషయం మాట్లాడకుండా పనికిరాని విషయాలు, రైతు బంధు అని, రుణమాఫీ అని, సబ్సిడీ అని, ఇటువంటి పనికిరాని విషయాలు తీస్తూ ఏదో గంట సేపు మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.